నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్ లైవ్ షో. దిస్ ఇస్ మాధురి. ఇవాళ మన టాపిక్ ఇన్ఫర్టిలిటీ. ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి, ఇన్ఫర్టిలిటీకి ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి, తదితర విషయాలు తెలియజేయడానికి ఇవాళ స్టూడియోలో మనతో పాటు ఉన్నారు 39 నుంచి డాక్టర్ దాసరి సాయితి గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మీరు కూడా డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న లైవ్ ఫోన్స్కి కాల్ చేసి మీ డౌట్స్ను క్లారిఫై చేసుకోవచ్చు. హలో డాక్టర్ గారు, నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ లైన్. డాక్టర్ గారు, ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటంటారు? ఇన్ఫర్టిలిటీ అంటే మ్యారేజ్ అయిన కపుల్ 1 year అన్ప్రొటెక్టెడ్ ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేసిన ప్రెగ్నెన్సీ కన్సీవ్ అవ్వట్లేదు అలా అన్న కపుల్స్ని మనం ఇన్ఫర్టైల్ కపుల్స్ కింద కన్సిడర్ చేస్తాం. అంటే మ్యారేజ్ అయిన తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఉండి 12 months అన్ప్రొటెక్టెడ్ ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేయాలి. పార్టిసిపేట్ చేసినా వాళ్ళు కన్సీవ్ అవ్వట్లేదు అంటే అలాంటి కపుల్స్ని ఇన్ఫర్టిలిటీ కేటగిరీ కింద మనం కన్సిడర్ చేస్తాం. డాక్టర్ గారు, ఈ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో చూస్తే ఎన్ని రకాలు ఉంటాయంటారు? నార్మల్గా ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. ప్రతి ఒక్క కపుల్కి వాళ్ళు మన దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళ హిస్టరీ బేసిస్ మీద మనం ట్రీట్మెంట్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. మ్యారేజ్ అయ్యి 1.5 year అవుతుంది, దే ఆర్ ట్రయింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ. 1.5 year అవుతుంది కాబట్టి ఫస్ట్ మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి మనం బేసిక్ టెస్ట్ చేసుకుంటాం. పీరియడ్స్ ఎలా వస్తున్నాయి, రెగ్యులర్గా వస్తున్నాయా, రావట్లేదా, పీరియడ్స్ వచ్చినప్పుడు ఎగ్ అనేది రిలీజ్ అవుతుందా, అవ్వట్లేదా, ఇలాంటి బేసిక్ కొన్ని స్కాన్, కొన్ని ఇన్వెస్టిగేషన్స్ చేసుకొని మనం వాళ్ళ ప్రొఫైల్ అనేది అనలైజ్ చేస్తాం. అనలైజ్ చేసిన తర్వాత ఫస్ట్ స్టెప్ ఏముంటుందంటే ఓవ్యులేషన్ ఇండక్షన్. ఈ ఓవ్యులేషన్ ఇండక్షన్ అంటే జస్ట్ మనం టాబ్లెట్స్ మెథడ్తో స్టార్ట్ చేస్తాం. ఇనీషియల్గా టాబ్లెట్స్ మెథడ్తో స్టార్ట్ చేసి ఒక 2 or 3 cycles మనం ట్రీట్మెంట్ అనేది అడ్వైస్ చేస్తాం. ఎవ్రీ మంత్ రెగ్యులర్గా ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా చూసుకుంటాం. ఇది ఫస్ట్ ఆప్షన్. అండ్ ఈ ఓవ్యులేషన్ ఇండక్షన్ అండ్ ట్రీట్మెంట్ మెథడ్లో కన్సీవ్ అవ్వట్లేదు అంటే మనం వాళ్ళకి నెక్స్ట్ స్టెప్ IUI అనే పద్ధతిని చెప్తాం. ఈ IUI అనేది కూడా బేస్డ్ ఆన్ ఏజ్ కొన్ని పారామీటర్స్ ఉంటాయి. ఈ పారామీటర్స్ కింద వాళ్ళు ఫిట్ అవుతున్నారంటేనే మనం వాళ్ళకి IUI అనేది రికమెండ్ చేస్తాం. ఈ IUI కూడా ఒక 3 to 4 cycles ట్రై చేసి ఇంకా కన్సీవ్ అవ్వట్లేదు అంటే కనుక మనం నెక్స్ట్ ఆప్షన్ అనేది IVF రికమెండ్ చేస్తాం వాళ్ళకి. డాక్టర్ గారు, నవడేస్ చూస్తే ఈ ఇన్ఫర్టిలిటీ సమస్య అనేది చాలామంది కపుల్స్లో చూస్తున్నాం. ఎందుకు అంత ఇన్ఫర్టిలిటీ ఇష్యూ అనేది పెరిగిపోతుంది అండ్ మెయిన్ రీజన్స్ ఏంటంటారు? ఈ ఇన్ఫర్టిలిటీ అనే దానికి చాలా రీజన్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే రీసెంట్ టైమ్స్లో మనం లేట్ మ్యారేజెస్ అనేవి మనం ఎక్కువ చూస్తున్నాము. అండ్ బేసిక్గా ఫీమేల్ బాడీలో ఎలా ఉంటుంది అంటే ఫీమేల్ బర్త్ పుట్టినప్పటి నుంచి కొన్ని సర్టెన్ నెంబర్ ఆఫ్ ఎగ్స్తోనే మనం పుడతాము. ఎవ్రీ మంత్ మనకు పీరియడ్ వచ్చిన ప్రతిసారి ఆ గ్రూప్ ఆఫ్ ఎగ్స్ అనేవి మనకు తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట. యాజ్ ఏజ్ ఇంక్రీజెస్ మనకి నెంబర్ ఆఫ్ ఎగ్స్ తగ్గిపోతూ ఉంటాయి అండ్ ఎగ్ క్వాలిటీ కూడా తగ్గుతుంది. సో ఆటోమేటిక్గా మనకి కన్సెప్షన్ రేట్ అనేది తగ్గుతుంది. అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్, ఇప్పుడు మనకి అంత కూర్చొని చేసే వర్క్ ఎక్కువ ఉంది. అండ్ మనం యాక్టివ్ ఎక్సర్సైజ్లో ఏం అంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ నాట్ ఇన్ టు ఎక్సర్సైజ్ అండ్ ఆల్ దోస్ థింగ్స్. అండ్ పొల్యూషన్ అండ్ మన డైటరీ హ్యాబిట్స్, ఈ హ్యాబిట్స్ వల్ల అంతా కూడా మనం ఇన్ఫర్టిలిటీ అనేది కొంచెం ఎక్కువ కనిపిస్తుంది అనమాట. డాక్టర్ గారు, మీరు ఇందాక చెప్పారు ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి సంబంధించి IUI కావచ్చు, IVF. ఇనిషియల్గా అసలు IUI అంటే ఏంటంటారు? IUI అంటే ఇంట్రాయూట్రైన్ ఇన్సెమినేషన్. నార్మల్గా హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు ఇంటర్కోర్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు సెమెన్ శాంపుల్ అనేది ఫీమేల్ వెజైనాలో డిపాజిట్ అవుతుంది. ఈ వెజైనాలో డిపాజిట్ అయిన సెమెన్ శాంపుల్లో ఉన్న యాక్టివ్లీ మొటైల్ స్పర్మ్స్ అనేవి ఆ సైకిల్లో ఎగ్ రిలీజ్ అయితే ఆ ఎగ్తో స్పర్మ్ అనేది కలిసి ఎంబ్రియో అనేది ఫామ్ అవుతుందన్నమాట. ఇది ఇంప్లాంట్ అయితే మనకి ప్రెగ్నెన్సీ వస్తుంది. ఇది న్యాచురల్గా జరిగే ప్రొసీజర్. ఈ IUIలో మనం ఏం చేస్తామంటే ఈ సెమెన్ శాంపుల్ ఏదైతే ఉందో దాన్ని మనం డైరెక్ట్గా యూట్రస్లో డిపాజిట్ చేస్తాం. డైరెక్ట్గా యూట్రస్లో డిపాజిట్ చేయడం వల్ల మనకి సక్సెస్ రేట్ అనేది కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అనమాట. డాక్టర్ గారు, ప్రజెంట్ చూస్తే IUI సక్సెస్ రేట్ ఎంతవరకు ఉందంటారు? IUI సక్సెస్ రేట్ అంటే ఒక్కొక్క కపుల్కి ఒక్కొక్క లాగా ఉంటుంది IUI సక్సెస్ రేట్. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ 10 to 12% ఉంది IUI సక్సెస్ రేట్. అంటే ఇప్పుడు మనం ఈ సైకిల్లో ఒక 10 మెంబర్స్కి IUI చేసాము అంటే ఈ మంత్లో మన దగ్గర 10 పేషెంట్స్కి IUI చేస్తే ఒకళ్ళు లేదా ఇద్దరు మాత్రమే పాజిటివ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అంతే.
డాక్టర్ గారు, ఈ ఐయుఐకి సంబంధించి ఎటువంటి కపుల్స్కి మీరు ఐయుఐ ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటారు? బేసిక్గా ఐయుఐ మనం ఎవరికి రికమెండ్ చేస్తాము అంటే మ్యారేజ్ అయ్యి ఒక 2 or 3 years అయింది అండ్ దే ఆర్ ఇన్ దేర్ యంగ్ ఏజ్ గ్రూప్ బాగానే ఉంది, ఎగ్ రిజర్వ్ బాగానే ఉంది అంటే ఒక కపుల్ మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళకి మనం బేసిక్ స్కాన్ చేస్తాం. స్కాన్ చేసిన తర్వాత వాళ్ళ స్కాన్లో మనకి బోత్ సైడ్ ఓవరీస్లో ఎగ్స్ ఎన్ని నంబర్ ఉన్నాయి, ఆ నంబరు మన క్రైటీరియాకి ఫిట్ అవుతుందా లేదా, అండ్ హస్బెండ్ సెమెన్ అనాలిసిస్ చేస్తాము. అంటే హస్బెండ్ సెమెన్ పారామీటర్స్ మనకి క్రైటీరియాలో ఫిట్ అవుతుందా లేదా అనేది మనం చూసుకొని అండ్ ఈ ఎగ్ మనం పీరియడ్ వచ్చిన సెకండ్ డే నుంచి చూసుకొని డే 10 వరకు మనం మానిటర్ చేసుకొని ఎగ్ అనేది రిలీజ్ అవుతుందా లేదా. నార్మల్గా ఎగ్ రిలీజ్ అవుతుంది అన్న పేషెంట్స్లో మనం ఐయుఐ అనేది రికమెండ్ చేస్తాం. ఇంకొకటి ఏంటంటే హస్బెండ్ సెమెన్ శాంపుల్ అనేది వెజైనాలో డిపాజిట్ చేయకపోవడం, అంటే ఎజాక్యులేటరీ డిస్ఫంక్షన్స్ అలాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నప్పుడు, లేదా వాళ్ళు ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేయడానికి ఏదైనా ఇబ్బంది ఉంది అనుకున్నప్పుడు, ఆర్ ఎల్స్ సర్వైకల్ స్టీనోసిస్ అంటాం, అంటే గర్భసంచిలో నుంచి స్పర్మ్స్ పైకి వెళ్ళే ఆప్షన్ కొంచెం తక్కువగా ఉన్నప్పుడు, అండ్ ఎండోమెట్రియోసిస్ ఉంటుంది. ఎండోమెట్రియోసిస్లో కూడా కొన్ని గ్రేడ్స్ ఉంటాయి. గ్రేడ్ 1, గ్రేడ్ 2 కపుల్స్కి మనము ఐయుఐ అనేది రికమెండ్ చేస్తాం. డాక్టర్ గారు, ఈ ఐయుఐ ట్రీట్మెంట్కి కూడా ఏజ్ లిమిట్ ఏదైనా ఉంటుందంటారా? ఐయుఐకి ఏజ్ లిమిట్ అంటే బేసిక్గా ఎగ్ రిజర్వ్ అనేది మనం చూసుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కపుల్ మన దగ్గర వాళ్ళ 40 years ఏజ్లో వచ్చారు అనుకుందాం, ఆర్ ఎల్స్ 35 to 40 రేంజ్లో వచ్చారు అనుకుందాం. దే ఆర్ మ్యారీడ్ ఫర్ సో మెనీ ఇయర్స్. ఇలాంటి కపుల్కి మనము బేసిక్గా ఐయుఐలో సక్సెస్ రేట్ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి 2 or 3 cycles మనం ఐయుఐ ఆప్షన్ అనేది మనం ఇవ్వలేము. ఎందుకు అంటే ఇఫ్ వి గో ఆన్ గివింగ్ అంటే 2 or 3 times మనం ఐయుఐ చేసుకోవచ్చు అని ఇస్తే వాళ్ళ ఎగ్ రిజర్వ్ ఇంకా తగ్గిపోతూ ఉండొచ్చు, ఎగ్ క్వాలిటీ కూడా తగ్గిపోతూ ఉండొచ్చు. సో వాళ్ళు ఇఫ్ దే ఆర్ కీన్ అంటే నేను ఐయుఐ ట్రై చేద్దాం అనుకుంటున్నాను అంటే మనం ఎగ్ గ్రోత్ అసలు ఉందా లేదా చూసుకుంటాము. ఎగ్ గ్రోత్ ఉంది, మనం ఇంజెక్షన్స్ ఇచ్చి అలా డెవలప్ చేయొచ్చు అని మనకు అనిపించి వాళ్ళు పర్టికులర్గా ఉన్నారు అంటే మనం రికమెండ్ చేస్తాం ఐయుఐ. అండ్ హస్బెండ్ సెమెన్ శాంపుల్ పారామీటర్స్ కూడా మనకి మ్యాచ్ అవుతుంటేనే మనం రికమెండ్ చేస్తాం. డాక్టర్ గారు, చాలామంది హెల్త్ ఇష్యూస్తో బాధపడుతుంటారు, లైక్ పీసీఓఎస్ కావచ్చు, అలాగే థైరాయిడ్. ఇటువంటి వాటిల్లో కూడా చూస్తే మనం ఇన్ఫర్టిలిటీ సమస్య చూస్తూ ఉంటాం. సో ఇటువంటి వారికి ఐయుఐ ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటారా? పీసీఓఎస్ పేషెంట్స్కి మనం ఐయుఐ అనేది రికమెండ్ చేస్తాం. బేసిక్గా పీసీఓఎస్లో ప్రాబ్లం ఏంటి అంటే వాళ్ళు ఇన్ఫర్టిలిటీతో ఏం బాధపడరు, వాళ్ళు సబ్ ఫర్టిలిటీ అంటే మనం కొంచెం మెడిసిన్ ఇచ్చి వాళ్ళకి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అవన్నీ చెప్తే దాని ద్వారా వాళ్ళకి ఎగ్ గ్రోత్ అనేది ఉంటుంది, ఫాలికల్ గ్రోత్ అనేది ఉంటుంది. సో పీసీఓఎస్లో మనం ఏం చేస్తాము అంటే వాళ్ళు వచ్చినప్పుడు మనం డే 2 నుంచి ట్యాబ్లెట్స్ ఇస్తాము అండ్ ఇఫ్ నీడెడ్ మనం ఒక 2 or 3 doses ఆఫ్ ఇంజెక్షన్స్ ఇస్తాము. ఇంజెక్షన్ ఇచ్చి ఫాలికల్ గ్రోత్కి మనం ఏం చేస్తామన్నమాట. సో ఫాలికల్ గ్రోత్ వచ్చింది అనుకున్నప్పుడు మనము డే 10 or డే 12 మనం చూసుకొని అకార్డింగ్ టు ద సైజ్ ఒక ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చి మనం ఆ ఎగ్ రిలీజ్ అవ్వటానికి హెల్ప్ చేస్తామన్నమాట. సో ఎగ్ రిలీజ్ అయినప్పుడు వాళ్ళు మా హస్బెండ్ సెమెన్ శాంపుల్ వేస్తే సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ థైరాయిడ్ అనేది మనం కంట్రోల్ చేసుకునే డిజీజ్. సో మనం రెగ్యులర్గా ఇన్వెస్టిగేషన్స్ చేయించుకొని ఎంత డోస్ వాడచ్చు అనేది మనం డోస్ మేనేజ్ చేసుకుంటూ ఉంటే థైరాయిడ్లో కూడా ఐయుఐ చేసినాక కన్సెప్షన్ రేట్ బాగానే ఉంటుంది. డాక్టర్ గారు, ఇటువంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఐయుఐ ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అవుతే ఎన్ని అటెంప్ట్స్ దాకా సజెస్ట్ చేస్తూ ఉంటారు? ఓకే, ఐయుఐ ఎలా అంటే ఇప్పుడు నేను చెప్పినట్టే ఒక 24-25 years ఏజ్ ఉన్న కపుల్ వచ్చారు మన దగ్గరికి. ఆ ఏజ్ ఉన్న కపుల్ మన దగ్గరికి వచ్చి ఎగ్ రిజర్వ్ అంతా బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి అన్నప్పుడు వీ కెన్ సజెస్ట్ అట్లీస్ట్ 3 to 4 cycles ఆఫ్ ఐయుఐ. ఇప్పుడు వాళ్ళు కూడా మేము కీన్గా ఉన్నాం, వీ వాంట్ టు ట్రై once or twice అని వాళ్ళకి చెప్తూ ఉంటే సో మనం వాళ్ళకి సజెస్ట్ చేస్తామన్నమాట 2 or 3 cycles, అట్లీస్ట్ 4 cycles దే కెన్ ట్రై. ఇప్పుడు అదే ఒక 35-40 years ఏజ్ గ్రూప్ వాళ్ళు మన దగ్గరికి వచ్చారంటే యాజ్ ద ఏజ్ ఇంక్రీజెస్ మనం క్వాలిటీ తగ్గుతుంది అని చెప్పుకున్నాం కదా, సో దాన్ని దృష్టిలో పెట్టుకొని 1 or 2 cycles అనేది రికమెండ్ చేస్తాం. డాక్టర్ గారు, ఈ ఐయుఐ ట్రీట్మెంట్లో చూస్తే సెమెన్ పారామీటర్స్ అనేది ఎంతవరకు చేయొచ్చు అంటారు? ఓకే, బేసిక్గా ఐయుఐ అంటే సెమెన్ పారామీటర్స్లో కొన్ని టర్మినాలజీస్ ఉంటాయన్నమాట. ఆలిగోస్పెర్మియా అని. ఆలిగోస్పెర్మియా అంటే సెమెన్లో స్పర్మ్ కౌంట్ అనేది తక్కువ ఉండడం. ఈ ఆలిగోస్పెర్మియాలో
సివియర్, మైల్డ్ టు మోడరేట్ అని ఉంటాయి అన్నమాట. సో సివియర్ ఆలిగోస్పెర్మియా అంటే లెస్ దెన్ 5 మిలియన్ స్పర్మ్ కౌంట్ ఉన్నట్టు, అంటే 1 mlలో లెస్ దెన్ 5 మిలియన్ స్పర్మ్ కౌంట్ ఉన్నట్టు. ఇలాంటి పేషెంట్స్లో మనము ఐయుఐ అనేది రికమెండ్ చేయలేము. బికాజ్ కౌంట్ అనేది 5 to 10 మిలియన్ మధ్యలో స్పర్మ్ కౌంట్ ఉంటే దానివల్ల సక్సెస్ రేట్ అనేది కొంచెం ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఈ సెమెన్ పారామీటర్స్లో మొటైల్ అంటే యాక్టివ్లీ మొటైల్ స్పర్మ్స్ చూస్తాం మనం, అంటే కదిలే కణాల సంఖ్య ఎక్కువ ఉండాలి. దాంట్లో 16% అనేది మనం క్రైటీరియా పెట్టుకుంటాం. అంతకన్నా తక్కువ ఉన్న వాళ్ళకి మనం ఐయుఐ అనేది రికమెండ్ చేయము. డాక్టర్ గారు, ఈ ఐయుఐ ట్రీట్మెంట్లో చూస్తే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయంటారా ఈ ట్రీట్మెంట్లో చూస్తే? బేసిక్గా ఐయుఐ అనేది డే కేర్ ప్రొసీజర్. ఇది వెరీ సింపుల్ ప్రొసీజర్ అండ్ వాళ్ళ వర్క్స్ వాళ్ళు చేసేసుకోవచ్చు. ఐయుఐ అయిపోయిన తర్వాత పేషెంట్ని మనం పీరియడ్ వచ్చిన డే 2 or day 3 రమ్మంటాం. జస్ట్ కొన్ని ట్యాబ్లెట్స్ రాసిస్తాము. ట్యాబ్లెట్స్ రాసిచ్చిన తర్వాత వాళ్ళని ఫాలిక్యులర్ స్టడీ స్కాన్ కోసం రమ్మంటాం. అంటే మనం ఇచ్చిన ట్యాబ్లెట్స్ వల్ల ఫాలికల్ గ్రోత్ ఎంత ఉంది అనేది మనం చూస్తాం. సో ఈ ఫాలికల్ గ్రోత్ని బట్టి మనం అసెస్ చేసి వాళ్ళకి ఇఫ్ నీడెడ్ ట్రిగర్ ఇంజెక్షన్ అది ఇస్తాం. ఇచ్చిన తర్వాత ఇచ్చిన 34 to 36 hours లోపల మనం సెమెన్ శాంపుల్ని ప్రాసెస్ చేసి మనం సెమెన్ అనేది ఐయుఐలో డిపాజిట్ చేస్తాం. ఈ ఐయుఐ ఏం చేస్తాము అంటే చిన్న క్యాథెటర్ ఉంటుంది. ఆ క్యాథెటర్ ద్వారా సెమెన్ శాంపుల్ని యూట్రస్లో డిపాజిట్ చేస్తాం. ఇది పెయిన్లెస్ ప్రొసీజర్. దీనికి వెంటనే బెడ్ రెస్ట్ కూడా ఏం అవసరం లేదు. ఐయుఐ అయిపోయిన తర్వాత within half an hour వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకోవచ్చు. డాక్టర్ గారు, ట్యూబో ఓవరిన్ రిలేషన్ అండ్ ట్యూబ్స్ టెస్ట్ ఇంపార్టెన్స్ ఏంటంటారు? బేసిక్గా ఎగ్ అనేది రిలీజ్ అయిన తర్వాత మనకి ఫాలికల్ రప్చర్ అయ్యి ఎగ్ ఓవరీ నుంచి రిలీజ్ అవుతుంది. ఈ రిలీజ్ అయిన ఎగ్ని మన ట్యూబ్ అంటే ఫాలోపియన్ ట్యూబ్ అనేది ఈ ఎగ్ని పికప్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఈ పిక్ చేసుకోవాలి అంటే ట్యూబ్ ఫంక్షన్ అనేది నార్మల్ ఉండాలి. ఫస్ట్ ట్యూబ్స్ ఓపెన్ ఉండాలి అండ్ ట్యూబ్స్లో సీలియా అనేది ఉంటుంది. అంటే సీలియా ఉండటం వల్ల మొటిలిటీ అనేది మనం ఉంటుంది అనమాట. సో ట్యూబ్స్ యాక్టివ్గా అంటే పికప్ చేసుకునే అంత మొటిలిటీ ఉందా లేదా అనేది మనం చూసుకోవాలి. అండ్ ట్యూబో ఓవేరియన్ రిలేషన్ అంటే కొంతమంది పేషెంట్స్లో ఎలా ఉంటుంది అంటే ట్యూబ్స్ ఒక సైడ్ అంటే ట్యూబ్స్ కాన్ఫిగరేషన్ అండ్ ఓవరీస్ కాన్ఫిగరేషన్ అలైన్మెంట్ సరిగ్గా ఉండకపోవచ్చు. అంటే దీనివల్ల ఎగ్ పికప్ అనేది కొంచెం డిలే అవ్వచ్చు అనమాట. సో ఈ ట్యూబో ఓవేరియన్ రిలేషన్ అండ్ ట్యూబ్స్ టెస్ట్ అంటే బేసిక్గా ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అని అసెస్ చేయడానికి మనం ట్యూబ్స్ టెస్ట్ చేస్తాం. ఇందులో హిస్ట్రోసాల్పింగోగ్రామ్ అని ఒకటి ఉంటుంది, హెచ్ఎస్జి, అండ్ సెలైన్ ఇన్ఫ్యూషన్ సోనోగ్రఫీ అని ఒకటి ఉంటుంది. ఈ హెచ్ఎస్జి అనేది మనం ఎక్స్రే లాగా తీస్తాము. ఎస్ఐఎస్ అనేది మనం అల్ట్రాసౌండ్ గైడెడ్ ప్రొసీజర్. ఇది కూడా పెయిన్లెస్ ప్రొసీజర్. మనం సెలైన్ అనేది యూట్రస్లోకి ఇన్ఫ్యూజ్ చేసి అంటే మనం ఇన్ఫ్యూజ్ చేసినప్పుడు స్పిల్లేజ్ ట్యూబ్స్లో నుంచి ఉందా లేదా చూస్తాం. ఇవి ఇలా స్పిల్లేజ్ ఉన్నప్పుడు ట్యూబ్స్ ఓపెన్ అంటే పేటెంట్ ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ట్యూబ్స్ పేటెంట్ ఉంటే ఎగ్ రిలీజ్ అయినప్పుడు పికప్ అనేది ఈజీగా ఉంటుంది. డాక్టర్ గారు, కొంతమందిలో చూస్తే ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ అయిపోయాక కన్సీవ్ అయిపోయాక సెకండ్ టైం ఒక 2-3 years గ్యాప్ తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీ ట్రై చేస్తున్నా కొంతమంది అటెంప్ట్ సక్సెస్ అవ్వదు. అంటే ఆ టైంలో ఇన్ఫర్టిలిటీ వస్తుందంటారా? కారణాలు ఏంటి అంటే కన్సీవ్ అవ్వకపోవడానికి? సో బేసిక్గా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీకి చాలామంది గ్యాప్ వచ్చింది, ఎంత ట్రై చేసినా కన్సీవ్ అవ్వట్లేదు అంటారు. దీనికి రీజన్ ఏమై ఉండొచ్చు అంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ డెలివరీ అయినప్పుడు కొంచెము అనాటమీ అంటే కొంచెం ఆల్టరేషన్ ఉండొచ్చు. మనకి ట్యూబ్ ఓవేరియన్ ఇప్పుడు చెప్పినట్టే ట్యూబ్ ఓవేరియన్ రిలేషన్ కొంచెం ఏమైనా దెబ్బతిని ఉండొచ్చు. ఆర్ ఎల్స్ ఏదైనా బేసిక్ ఇన్ఫెక్షన్స్ లేకపోతే పిఐడి అని పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిజీజ్ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ వల్ల ట్యూబ్స్ అనేవి కొన్నిసార్లు పేటెంట్ అంటే ఓపెన్ ఉండకపోవచ్చు. లేదా ట్యూబల్ స్పాజమ్, ట్యూబ్స్ అనేవి కొంచెం స్పాజంలోకి వెళ్ళి ఆ ఎగ్ పికప్ అనేది అవ్వకుండా ఉండే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి పేషెంట్స్కి మనం ఏం చేస్తాము అంటే 2 or 3 years తర్వాత వచ్చిన వాళ్ళకి మనం బేసిక్ ఒక స్కాన్ చేసుకొని చూసిన తర్వాత వాళ్ళకి మనం ఈ ట్యూబ్ టెస్ట్ అనేది అడ్వైస్ చేస్తాం. ఈ ట్యూబ్ టెస్ట్ అనేది అడ్వైస్ చేసి మనం ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా అనేది అనలైజ్ చేస్తాం. ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయి అన్నప్పుడు మనం వీళ్ళకి ఓవ్యులేషన్ ఇండక్షన్ అంటే టాబ్లెట్ పద్ధతి కానీ ఆరెల్స్ మనం ఐయుఐ పద్ధతి కానీ అడ్వైస్ చేస్తాం. అడ్వైస్ చేసి దాన్ని బట్టి వాళ్ళకి ప్రెగ్నెన్సీలో గైడెన్స్ ఇస్తాం ఎలా అని. డాక్టర్ గారు, ఐయుఐ తర్వాత నెక్స్ట్ ఐవీఎఫ్ అంటే ఏంటి? ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫర్టిలైజేషన్. అంటే నార్మల్గా బాడీలో ఏదైతే స్పర్మ్ ఎగ్ కలిసే ప్రొసీజర్ని మనం బయట ల్యాబ్లో చేస్తున్నాం అనమాట.
ల్యాబ్లో చేసి తయారైన ఎంబ్రియోని మనం యూట్రస్లో ఇంప్లాంట్ చేస్తున్నాం. సో దీన్ని ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అంటాం. డాక్టర్, ఐవీఎఫ్, ఐసిఎస్ఐ అంటే ఏంటంటారు? ఐవీఎఫ్ ఇక్సీ అంటే ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇన్సెమినేషన్, స్పర్మ్ ఇంజెక్షన్. అంటే బయట మనం ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్ పికప్ చేసిన తర్వాత హస్బెండ్ సెమెన్ శాంపిల్ కలెక్ట్ చేసుకున్న తర్వాత దాంట్లో నుంచి యాక్టివ్లీ మోటైల్ అండ్ మంచి స్పర్మ్స్ని సెలెక్ట్ చేసి డైరెక్ట్గా మనం పికప్ చేసిన ఊసైట్లోకి ఇంజెక్ట్ చేస్తామన్నమాట. అంటే న్యాచురల్గా జరగాల్సిన పద్ధతిని మనం బైపాస్ చేసి డైరెక్ట్గా ఇంజెక్ట్ చేసి మనము డివిజన్కి అంటే మిక్స్ చేసిన తర్వాత ఎంబ్రియో ఫార్మేషన్కి మనం హెల్ప్ చేస్తున్నట్టు అవుతుంది. డాక్టర్ గారు, ఈ ఐవీఎఫ్ అనేది ఎక్కువగా ఎవరికి సజెస్ట్ చేస్తారు? ఐవీఎఫ్ అనేది ఇప్పుడు మ్యారేజ్ అయ్యి సో ఇయర్స్ అంటే మోర్ దెన్ 5 or 6 years అవుతుంది. ఎలా అంటే ఆల్ టైప్స్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అంటే ఓవ్యులేషన్ ఇండక్షన్, ఐయుఐ ఇలాంటివన్నీ ట్రై చేసినా కూడా ఇంకా ప్రెగ్నెన్సీ రావట్లేదు, మేము ఇంకొంచెం ఫర్దర్గా ట్రీట్మెంట్ ప్రొసీడ్ అవ్వాలి అనుకుంటున్నాము అన్న వాళ్ళకి మనం రికమెండ్ చేస్తాము. అండ్ ఇందాక చెప్పినట్టు స్పర్మ్ పారామీటర్స్లో సివియర్ ఆలిగోస్పర్మియా అని చెప్పాను కదా. సో అలా సివియర్ స్పర్మ్ కౌంట్లో చాలా ఇబ్బంది ఉన్నప్పుడు, ఆరెల్స్ ఎగ్ రిజర్వ్ అనేది తక్కువ ఉన్నప్పుడు, అండ్ ఎవ్రీ టైం ఎగ్ అనేది సరిగ్గా రిలీజ్ అవ్వట్లేదు అన్నప్పుడు, అండ్ ఎండోమెట్రియోసిస్ గ్రేడ్ 3 or grade 4, అండ్ బోత్ ట్యూబ్స్ బ్లాక్ ఉన్నప్పుడు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. సో ట్యూబ్స్ బ్లాక్ ఉన్నప్పుడు ఇలాంటి వాళ్ళందరికీ మనం ఐవీఎఫ్ అనేది రికమెండ్ చేస్తాం. డాక్టర్ గారు, ఈ ఐవీఎఫ్ ప్రొసీజర్ అనేది ఎలా ఉంటుందంటారు? సో బేసిక్గా ఐవీఎఫ్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ టైం పేషెంట్ మన దగ్గరకు వచ్చినప్పుడు నార్మల్గా స్కాన్ చేసుకుంటాం. పీరియడ్ డే 2లో మనం స్కాన్ చేసుకొని అసలు ఏఎఫ్సి అంటే యాంట్రల్ ఫాలికల్ కౌంట్, ఈచ్ ఓవరీలో ఫాలికల్స్ ఎన్ని ఉన్నాయి, ఉన్న ఫాలికల్స్ కోఆర్డినేటెడ్గా ఉన్నాయా లేదా అనేది మనం అనలైజ్ చేసుకుంటాం. అనలైజ్ చేసుకున్న తర్వాత మనము వాళ్ళకి కొంచెం హార్మోనల్ ప్రొఫైల్ అనేది ఇస్తాము. అంటే పీరియడ్ డే 2 తర్వాత నుంచి ఐవీఎఫ్లో మనం ఇంజెక్షన్స్ అనేవి ఇస్తాము. ఇంజెక్షన్స్ ఇచ్చినప్పుడు హార్మోనల్ ప్రొఫైల్తో కొరిలేట్ అవుతుందా లేదా అనేది చూస్తాం. అలా ఒక పర్టికులర్ పేషెంట్స్కి ఒక పర్టికులర్ డోస్ ఉంటుందన్నమాట. వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుంది అనే దాన్ని బట్టి మనం డోస్ డిసైడ్ చేస్తాము. అలా డే 2 నుంచి పీరియడ్ డే 10 or డే 11 వరకు మనం ఇంజెక్షన్స్ ఇస్తాము. మన పర్టికులర్ సైజ్ వచ్చిన తర్వాత మనం ట్రిగర్ చేసి ఆ ఎగ్స్ అనేవి మనం పికప్ చేస్తామన్నమాట. చిన్న మత్తు, అది కూడా మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళిపోవచ్చు, డే కేర్ టైపే. సో ఆ ఇంజెక్షన్ మనం ఊసైడ్ పికప్ అనేది చేస్తాం. పికప్ చేసిన తర్వాత హస్బెండ్ స్పర్మ్తోని మనం దాన్ని కలిపి ఇక్సీ చేసి ఎంబ్రియోస్ అనేది రెడీ చేస్తాం. ఎంబ్రియోస్ రెడీ చేసిన తర్వాత నెక్స్ట్ తను మళ్ళీ పీరియడ్ వచ్చిన డే 2 or డే 3 మళ్ళీ రమ్మని చెప్పి తన గర్భసంచి లైనింగ్ అంటే ఎండోమెట్రియం ఎలా ఉంది, ఎండోమెట్రియం మనం ప్రిపేర్ చేసి ఈ తయారైన ఎంబ్రియోని ఇంప్లాంట్ చేస్తామన్నమాట. డాక్టర్ గారు, ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్కి చూస్తే పర్టికులర్గా దీనికి కూడా ఏజ్ లిమిట్ ఉంటుందంటారా? అకార్డింగ్ టు ఏఆర్టీ రూల్స్ ఉమెన్ 50 years వరకే మనం వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలి ఐవీఎఫ్ పద్ధతి ప్రకారం. అండ్ మేల్ అప్ టు 55 years మనం ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. మోర్ దెన్ దట్ వీ కెనాట్ గివ్ ఎనీ ఐవీఎఫ్ ట్రీట్మెంట్. డాక్టర్ గారు, మీరు చెప్పారంటే మ్యారేజ్ అయ్యి కొన్ని ఇయర్స్ తర్వాత వాళ్ళు ఇన్ఫర్టిలిటీ ఇష్యూ ఉంటే ఈ ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తారని. అంటే ఈ పార్ట్ ఫ్రమ్ దిస్ పర్టికులర్గా కొంతమంది కపుల్స్కి కొన్ని రీజన్స్ ఇష్యూస్ ఉంటే ఇటువంటి ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తారా? అంటే ఎటువంటి ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఈ ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తూ ఉంటారు? సో బేసిక్గా ఐవీఎఫ్ అనేది అది ఇందాక చెప్పినట్టు ఐవీఎఫ్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కపుల్ 34-35 years అప్పుడు మ్యారేజ్ అయ్యింది. సో 34-35 అంటే ఉమెన్ ఊసైడ్ క్వాలిటీ అనేది కూడా కొంచెం తగ్గుతుంది అనమాట. సో అరౌండ్ దట్ ఏజ్ మనం వాళ్ళకి ట్యాబ్లెట్ మెథడ్, ఐయుఐ మెథడ్ అని మనం ట్రీట్మెంట్ అనేది ప్రొలాంగ్ చేయలేము. ఎందుకంటే ఎగ్ క్వాలిటీ తగ్గుతుంది, కన్సెప్షన్ రేట్ తగ్గుతుంది, అండ్ ఎల్డర్ ఏజ్ గ్రూప్లో మనకి క్రోమోజోమల్ అనామలీస్ అంటే జన్యుపరంగా వచ్చే ఇబ్బందులు కూడా ఎక్కువ అవుతాయి నెక్స్ట్ డెలివరీ అయిన బేబీస్లో. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇఫ్ అరౌండ్ 34-35 ఉన్నారు అలాంటి కపుల్ మన దగ్గర ఎవరైనా వచ్చారు అంటే మనం వాళ్ళకి ఐవీఎఫ్ అనేది సజెస్ట్ చేస్తాము. అండ్ యంగర్ ఏజ్ గ్రూప్స్ వచ్చారు అంటే అరౌండ్ 25-30 అలాంటి ఏజ్ గ్రూప్స్ వచ్చారు అనుకుందాం. అలా వచ్చిన వాళ్ళల్లో
ఇఫ్ దే హ్యావ్ ట్రైడ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అంటే ఓవ్యులేషన్ ఇండక్షన్, ఐయుఐ ఇవన్నీ ట్రై చేశారు, ప్రాబ్లం ఏంటి అనేది మనకు తెలియట్లేదు. అంటే కొన్ని కపుల్స్కి అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఉంటుంది. అంటే వాళ్ళకి పీరియడ్స్ రెగ్యులర్గానే వస్తాయి, ఎగ్ కరెక్ట్ టైంలోనే రిలీజ్ అవుతుంది, హస్బెండ్ సెమెన్ పారామీటర్స్ కూడా అన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ కరెక్ట్గా ఉన్నా కూడా కొంతమంది కన్సీవ్ అవ్వలేరు అనమాట. ఎందుకు కన్సీవ్ అవ్వట్లేదు అనే మనకి రీజన్ తెలియదు. అలాంటి అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ ఉన్న కపుల్స్కి కూడా మనం ఐవీఎఫ్ అనేది రికమెండ్ చేస్తాం. డాక్టర్ గారు, ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ సక్సెస్ రేట్ ఎంతవరకు ఉందంటారు? ఐవీఎఫ్ సక్సెస్ రేట్ అరౌండ్ 55 to 60% ఉంటుంది. 55 to 60% ఎందుకు అంటే ఇప్పుడు మనం ఊసైట్ అనేదాన్ని పికప్ చేస్తాము. మనకి ఊసైట్ క్వాలిటీ మనం అనలైజ్ చేయగలం. స్పర్మ్ని మనం స్పర్మ్ తీసుకున్నాక స్పర్మ్ ఇక్సీ చేస్తాం. చేసిన తర్వాత ఫామ్ అయిన ఎంబ్రియో క్వాలిటీ అనేది మనకు తెలుస్తుంది. బట్ ఎవ్రీ మంత్ మనము ఎండోమెట్రియం అంటే యూట్రస్ గర్భసంచి పొర ప్రిపేర్ చేస్తున్నప్పుడు ఎండోమెట్రియల్ రిసెప్టివిటీ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుందన్నమాట. అంటే ఎవ్రీ మంత్ ఎండోమెట్రియం బేబీని యాక్సెప్ట్ చేసే పొజిషన్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎండోమెట్రియం రిసెప్టివిటీ మీద ఈ సక్సెస్ రేట్ అనేది మనకి కొంచెం తగ్గుతుందన్నమాట. డాక్టర్ గారు, ఈ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ సక్సెస్ రేట్ 50 to 60% ఉందని చెప్తున్నారు. అంటే ఫస్ట్ అటెంప్ట్లో ఫెయిల్ అవుతే ఇంకా ఎన్ని అటెంప్ట్స్కి సజెస్ట్ చేస్తూ ఉంటారు? అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ది పేషెంట్స్ ఆల్సో. ఇఫ్ అంటే వాళ్ళ ఓన్ గ్యామెట్స్ మేమే బయాలజికల్ పేరెంట్స్ అవ్వాలి, మేము ఇంకా ట్రై చేస్తాము అని అనుకున్నప్పుడు ఇప్పుడు ఐవీఎఫ్ చేస్తాం. ఫస్ట్ సైకిల్లో మనకి కొన్ని ఎంబ్రియోస్ మాత్రమే వచ్చాయి, ఆ ఎంబ్రియోస్ అయిపోయినాయి అనుకుందాం. అయిపోయిన తర్వాత మనం వాళ్ళకి అడ్వైస్ చేస్తాం, మీరు నెక్స్ట్ సైకిల్ ఐవీఎఫ్కి వెళ్ళండి అని. సో దేర్ ఆర్ పేషెంట్స్ హూ ట్రై ఫర్ 3 to 4 cycles, 5 cycles ట్రై చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. డాక్టర్ గారు, ఎగ్స్ తక్కువగా ఉన్న కేసెస్లో కూడా ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంటారా? బేసిక్గా ఎగ్ రిజర్వ్ అనేది మనం చూసుకుంటాం. ఎగ్ రిజర్వ్ మనం ఇచ్చినప్పుడు ఇప్పుడు 3 or 4 eggs ఉన్నాయి ఆ పేషెంట్కి, అంటే ఫాలికల్స్ 3 or 4 ఉన్నాయి. మనం ఇచ్చిన ఇంజెక్షన్స్కి రెస్పాండ్ అవుతుంది అని మనకు అనిపించినప్పుడు ఎగ్ రిజర్వ్ తక్కువ ఉన్న పేషెంట్స్లో కూడా మనం ఇది ఐవీఎఫ్ అనేది రికమెండ్ చేస్తాం. డాక్టర్ గారు, ఎగ్స్ పెరగడానికి కూడా ఏమైనా మార్గాలు ఉంటాయంటారా? యాక్చువల్లీ అది ఉమెన్ పుట్టుకతోనే ఒక సెట్ ఆఫ్ ఎగ్స్తో పుడతారు. ఎలా ఎగ్స్ మనకి డిప్లీట్ అవుతూనే ఉంటాయి, కానీ ఎగ్ నెంబర్ పెరగటానికి మనకి ఎలాంటి ట్రీట్మెంట్ ఉండదు. కాకపోతే ఎగ్ క్వాలిటీ పెరగటానికి మనం కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి యూస్ చేయొచ్చు. ఐయుఐ, ఐవీఎఫ్ అంటే ఏది బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ అంటారు? ఏం చెప్తారు? బెస్ట్ ట్రీట్మెంట్ ఆప్షన్ అంటే ఇప్పుడు కపుల్ పారామీటర్స్ ప్రకారం ఐయుఐలో సక్సెస్ రేట్ అరౌండ్ 10 to 12%. ఇప్పుడు 10 to 12% అండ్ ఐవీఎఫ్లో సక్సెస్ రేట్ 50 to 60%. బెస్ట్ అనేది ఏముండదు. ఒక ఐయుఐని మనం ట్రీట్ చేసి ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే వెల్ అండ్ గుడ్. ఒకవేళ రాలేదు అంటే ఇట్స్ బెటర్. అంటే మోర్ సైకిల్స్ ఐయుఐలో మనం టైం వేస్ట్ చేసుకోవడం కంటే ఇట్స్ బెటర్ ఇఫ్ యూ షిఫ్ట్ యువర్ ట్రీట్మెంట్ టువర్డ్స్ ఐవీఎఫ్. డాక్టర్ గారు, ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసే కపుల్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఫుడ్ డైట్ పరంగా కావచ్చు, అలాగే లైఫ్ స్టైల్ పరంగా చూస్తే. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే కపుల్ ఎలాంటి డైట్ తీసుకోవాలి అంటే బేసిక్గా కొన్ని స్టడీస్ ఉన్నాయి, మెడిటేరియన్ డైట్ అని. అంటే ఆ డైట్లో మనం ఎక్కువ పల్సెస్, ప్రోటీన్ ఇవి ఎక్కువ తినాలన్నమాట. అండ్ నట్స్, ఫ్రూట్స్ ఇవి ఎక్కువ తినాలి. కార్బోహైడ్రేట్ అనేది కొంచెం తగ్గించి తింటే బెటర్. అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అంటే డైలీ ఒక 40 minutes అనే ఒక యాక్టివ్ ఏరోబిక్ ఎక్సర్సైజ్ చేయాలి. దీనివల్ల మన బాడీ మెటబాలిజం అనేది కొంచెం ఇంప్రూవ్ అయ్యి ఆటోమేటిక్గా మన హార్మోనల్ ఇష్యూస్ అనేవి కొంచెం కంట్రోల్లో ఉంటాయి. అండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే కపుల్ యాంటీనేటల్ అంటే ప్రీ కన్సెప్షనల్గా మనము ఫోలిక్ యాసిడ్ అనేది మనం యూస్ చేయొచ్చు. ఫీమేల్స్ ఫోలిక్ యాసిడ్ అనేది తీసుకోవచ్చు. ఈ ఫోలిక్ యాసిడ్ వల్ల మనకి కన్సెప్షన్లో కొంచెం బెటర్గా ఉంటుంది. అట్లా డాక్టర్ గారు, ఈ ప్రెగ్నెన్సీకి సంబంధించిన ట్రీట్మెంట్ చూస్తే యాంటీ ఆక్సిడెంట్స్ రోల్ ఏంటంటారు? యాంటీ ఆక్సిడెంట్స్ ఏం చేస్తాయంటే బేసిక్గా ఇప్పుడున్న ఎన్విరాన్మెంట్, లైఫ్ స్టైల్ వీటన్నిటి వల్ల మన బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట. నార్మల్గా మన బాడీలో రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ అనేవి ఉంటాయి. ఇది ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు ఈ రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ ఎక్కువ అవ్వడం వల్ల మన బాడీలో ఫ్రీ రాడికల్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఈ ఫ్రీ రాడికల్స్ వల్ల మనకి నార్మల్ టిష్యూ అంటే కొంచెం డ్యామేజ్ అనేది జరుగుతుంది. దీన్ని మనం స్టాప్ చేసుకోవడం కోసం యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి యూస్ చేస్తాం. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకోవడం వల్ల
మన బాడీలో ఈ రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ అనేవి తగ్గుతాయి అండ్ ఆటోమేటిక్గా క్వాలిటీ ఆఫ్ ద గ్యామెట్స్ అనేవి అంటే ఐదర్ స్పర్మ్ ఆర్ ఐదర్ oocyte ఈ క్వాలిటీ ఆఫ్ ద గ్యామెట్స్ అనేవి ఇంప్రూవ్ అవుతుంది అనమాట. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. అసలు ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి, ఇన్ఫర్టిలిటీలో ఎటువంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయో చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ సో మచ్. రైట్, చూస్తారు కదండి, ఇన్ఫర్టిలిటీకి సంబంధించి మీరు ఎటువంటి ట్రీట్మెంట్స్ తీసుకోవాలన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న 49 నెంబర్స్కి కాల్ చేసి డాక్టర్ గారి అపాయింట్మెంట్ తీసుకొని వారిని నేరుగా కన్సల్ట్ అవ్వచ్చు. ఇది వాళ్ళ హలో డాక్టర్. కీప్ వాచింగ్ ప్రైమ్ 9. నమస్తే.